డిఫ్యూజ్ ప్యాటర్న్ కేసు 6 years బ్యాక్ ఇతను మన దగ్గరకు వచ్చినప్పుడు, డిఫ్యూజ్ ప్యాటర్న్ కేసు అంటే అక్కడక్కడ హెయిర్ ఉంటుంది, కొన్ని చోట్ల హెయిర్ పోయి ఉంటుంది. అలాంటి దానికి మనం ట్రాన్స్ప్లాంట్ చేయడం చాలా కష్టము. ఇక్కడ పేషెంట్లు చాలా మంది ఏంటంటే రీసెర్చ్ చేయకుండా ల్యూక్రేటివ్ ప్యాకేజ్ అని చెప్పేసి గ్రాఫ్ నంబర్ ఎక్కువ ఉందని చెప్పేసి వేరే చోట్లకంతా ట్రావెల్ చేసుకొని వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ డెన్సిటీ ఆయనకు డోనర్ చాలా తక్కువ ఉంది, డిఫ్యూజ్ ప్యాటర్న్ ఉంది. 6 years బ్యాక్ నేను ట్రాన్స్ప్లాంట్ చేశాను, సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు సెకండ్ సెషన్కి వచ్చాడు. సెకండ్ సెషన్లో నేను ఫిల్ చేసేస్తే లైఫ్ టైం ఆయనకి ఇంకా హెయిర్ ఉంటుంది. మంచి సర్జన్ దగ్గరికి మీరు వెళ్ళకపోతే మీకు ఇటువంటి రిజల్ట్స్ రాదు, లైఫ్ టైం హెయిర్ ఉండదు. అలాగే ఇప్పుడు నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి, అందుకని మళ్ళీ సెకండ్ సెషన్స్కి వచ్చాను ఇప్పుడు. సో ఎప్పుడైనా సరే మీరు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నప్పుడు చూస్తే బెస్ట్ డాక్టర్, అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ ప్లానింగ్ మొత్తం అంతా మనం బిఫోర్ ట్రాన్స్ప్లాంటేషన్ డెఫినెట్గా ప్లాన్ చేయాలి. ఏ విధంగా ప్లాన్ చేస్తామంటే హెయిర్ లైన్ ఎక్కడ తీసుకోవాలి, ఎందుకు అక్కడ తీసుకోవాలి, అది డైరెక్ట్గా మెజర్మెంట్స్ చేసి మెజర్మెంట్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే అద్దం ముందర పేషెంట్ చూపించి మనం ఇండైరెక్ట్ వీలో నేను చెక్ చేస్తాను, తర్వాత ఫోటోగ్రాఫ్లు కూడా తీసి మొత్తం చేసి ఫైనల్ డెసిషన్ నేను తీసుకుంటాను. ఇక్కడ మనం 1 సెంటీమీటర్ కిందికి తీసుకున్నట్లయితే ఇది ఆల్మోస్ట్ 17 సెంటీమీటర్ లెంత్ ఉంది, మనకు ఆల్మోస్ట్ గ్రాఫ్ట్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి. అందువల్ల నేను హైయర్ హెయిర్ లైన్ తీసుకోవడం జరిగింది. ఈ పేషెంట్కి ఇక్కడ డెన్సిటీ లేదు కాబట్టి. ఒకవేళ ఇక్కడంతా బాగా డెన్సిటీ ఉండి ఇక్కడ మనకు లేకపోతే మీరు అనుకున్నట్టుగా కింద హెయిర్ లైన్ తీసుకోవచ్చు. సో ఈరోజు మార్నింగ్ అయితే మనకు ఉమామహేశ్వరరావుకి సర్జరీ అయింది. ఆల్మోస్ట్ 7 hours పట్టింది కదా, 7 hours పట్టింది. అయితే సర్జరీ చేసే టైంలో కానీ, ఆ సర్జరీ ముందుకు కానీ, సర్జరీ తర్వాత కానీ ఏదైనా డిస్కంఫర్ట్ ఉందా అని మనం ఆయన్ని అడిగి తెలుసుకుందాము. పెయిన్ ఏమైనా ఉందా? నో పెయిన్ సార్, కంఫర్టబుల్. సో పొద్దున్నే ఎనర్జీతో ఉన్నావా, టైర్డ్గా ఉందా? సేమ్ ఎనర్జీ ఉందా? డాక్టర్సే టైర్డ్ అయ్యారు, ఆయన ఏమో నార్మల్గా ఉన్నాడు. సో పెయిన్ లేదు, బేరబుల్ పెయిన్. ఇప్పుడైతే అసలు ఏం లేదు. ప్రొసీజర్ అది కూడా ప్రొసీజర్లో ఒకవేళ పెయిన్ వచ్చిందంటే మామూలుగా ఎప్పుడు వస్తుంది, ఎంతసేపు ఉంటుంది? అనస్థీషియా ఇచ్చేటప్పుడు వచ్చిందంటే, ఆ తర్వాత అసలు లేదు అసలు. ఇప్పుడైతే అంటే అనస్థీషియా 3 to 5 minutes అంతే, 10 minutes మాక్సిమం. ఇప్పుడు నిన్న సెకండ్ సెషన్ ట్రాన్స్ప్లాంట్ కూడా అయ్యింది, ఈ రోజు మనకి ఫస్ట్ డే. కాబట్టి ఇతనుకున్న ఎక్స్పీరియన్స్ మామూలు పేషెంట్ ఎవరికి ఉండకపోవచ్చు. ఎందుకంటే 2 సార్లు అయింది. 2 సార్లు చాలా మందికి ఎలాంటి భయం ఉంటుందంటే సెకండ్ టైం చేసుకోవచ్చా, థర్డ్ టైం చేసుకోవచ్చా, తలకేమన్నా అవుతుందా అని చాలా మంది అడుగుతారు. ఆయన అడిగి తెలుసుకుందాము. తర్వాత అవసరం ఉన్న వాళ్ళకు మనం 5 times కూడా చేయడం జరిగింది. అంటే అలాంటి కేసులు వేరే ఉన్నాయి, మీ కేసుకి అయితే 2 times. ఇప్పుడు మనం డిస్కంఫర్ట్ పెయిన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా అనిపించింది, ఈ 6 ఏళ్ళు ఎలా అనిపించింది, మళ్ళీ నిన్న చేసాం కదా, పెయిన్ కానీ డిస్కంఫర్ట్ ఓవరాల్గా ప్రొసీజర్ సింపుల్గా అవుతుందా, చాలా డిఫికల్ట్ అనిపించిందా, మెయింటెనెన్స్ కష్టం ఏమైనా అనిపించిందా, మీకేమనిపించింది, మీ అభిప్రాయం? అంత చాలా సింపుల్ గా ఉంది సార్. ఫస్ట్ టైం నుంచి ఇప్పుడు నాకేం పెయిన్స్ కానీ, అంటే సింగిల్ పర్సన్ రూమ్ లో ఉండి కూడా మేనేజ్ చేసుకోవచ్చు. మేనేజ్ చేసుకోవచ్చు. చాలా మంది అటెండర్లు రావాలా, కొంతమంది పేరెంట్స్ వస్తుంటారు, తల్లిదండ్రులు వస్తుంటారు, పిల్లలు వస్తుంటారు, మొత్తం బెటర్ అనేది వస్తుంటారు. ఒకసారి నాకు తెలిసి అంత అవసరం లేదు, నువ్వు చెప్తే బాగుంటుంది. ఇంకా నేను ఒక్కనే వచ్చానండి. లాస్ట్ టైం కూడా వచ్చినట్టు ఒకటే వచ్చాను లాస్ట్ టైం కూడా. సో ఏమి సపోర్ట్ ఏమి అవసరం లేదు, అంత బేరబుల్ పే. ఉమామహేశ్వరరావు గారికి సెకండ్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత 5th day అంటే 5వ రోజు అనమాట. ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ మనం ఆల్రెడీ చేసాము, ముందు మాట్లాడుకున్నాము. సెకండ్ ట్రాన్స్ప్లాంట్ అయ్యి 5 days అయింది. మహేశ్వరరావు గారు ఇప్పుడు 5th day, ఈరోజు 5వ రోజు కదా. ఈ 5 రోజుల్లో మీకు ఎటువంటి డిస్కంఫర్ట్ అనిపించింది, ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ మా క్లినిక్ నుంచి వచ్చాయి, ఫాలోఅప్స్ అంతే మీకు ఈజీగా అనిపించినాయా, ఫాలోఅప్స్ వచ్చాయా లేదా అనేది కొంచెం బ్రేక్గా చెప్పండి. సో ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత నాకు మొత్తం ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఏమేమి చేయాలి ఏంటి అనేది. నెక్స్ట్ డే బ్యాండెడ్ రిమూవల్కి వచ్చాను, తర్వాత స్ట్రిప్ బ్యాండెడ్ వేశారు. ఆ తర్వాత వచ్చేసరికి సెలైన్ వాటర్ అనేది ఎవ్రీ 3 hours ఒకసారి స్ప్రే చేయాలన్నమాట. సో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ షీట్ వచ్చింది అనమాట, దాని ప్రకారం మనం యూస్ చేయాలి. క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, రిటర్న్, వర్బల్, వీడియో షేరింగ్ వచ్చింది, 3 రకాలు వచ్చింది. తర్వాత మా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేశారు, కాల్ చేసి ఫాలోఅప్ చేశారు అనమాట. అలాగే స్ట్రిప్ బ్యాండెడ్ రిమూవ్ చేసేటప్పుడు కూడా ఒక చుట్టూ అరౌండ్ ద హెడ్ వీడియోస్ అండ్ ఇమేజెస్ తీసి డాక్టర్ గారికి పంపించింది. అది నేనే చెక్ చేశా. ఓకే అయితే అప్పుడు స్వెల్లింగ్ ఏం లేకుంటే మాత్రం తీసేచ్చాను. అదైతే ఏం స్వెల్లింగ్ ఏం రాలేదు, సెకండ్ డే నుంచి కూడా ఏం రాలేదు. సో ఆ తర్వాత ఈ నార్మల్ సెలైన్ స్ప్రే చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. మీరైతే ఎవ్రీ 3 hours ఇప్పుడు చేస్తుంటారు, అది ఈజీగా అనిపించింది, కష్టం అనిపించింది? ఈజీ సార్, చాలా సింపుల్. ఈ రోజు అయితే మనకు 13th day పోస్ట్ ఆపరేటివ్ మన ఉమామహేశ్వరరావు గారికి. ఆ రోజు మనము
బియర్డ్ మరియు స్కాల్ప్ రెండు చేయడం జరిగింది. ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత 13 రోజుల తర్వాత పోస్ట్ ఆపరేటివ్ ఎలా ఉంటుందని దానికి ఆయన్ని అడిగి తెలుసుకుందాము. పెయిన్ వైజ్ కానీ, డిస్కంఫర్ట్ కానీ, అపియరెన్స్. సో పెయిన్ ఎలా ఉండేదండి? ఇప్పుడు పెయిన్ ఎలా ఉందండి? మేనేజబుల్? ఓకే, పెయిన్ అదే. ఈ 13 రోజుల డిస్కంఫర్ట్ నీకైతే ఏం లేదు. సో అపియరెన్స్ అకార్డింగ్ ఏమైనా అనిపించిందా? ఈ 13 రోజులు బియర్డ్ లో తీసాము హెయిర్, మళ్ళీ వెనకాల రెండోసారి తీసాము, అకార్డింగ్ ఏమైనా అనిపించిందా? లేదు సార్. ఈరోజు అయితే మనం వాష్ చేయడం జరిగింది, ట్రిమ్ కూడా చేసాము హెయిర్, అంటే ట్రిమ్ కూడా చేయొచ్చు. సో మేనేజబుల్ అంటే ఈ 13 రోజులు మనకి ట్రిమ్ చేసుకోకుండా మేనేజ్ చేయొచ్చా? మేనేజ్ చేస్తాను. ఓకే. సో 13 రోజుల తర్వాత ఎలా ఉంటుంది అనేది చాలా మందికి ఉన్న డౌట్. అంటే ఎందుకంటే చాలా మంది బిజీగా ఉంటారు, హాస్పిటల్ అంటున్నా, ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రజెంటేషన్ చేసేవాళ్ళు కావచ్చు. వాళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్ 13 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళొచ్చో లేదో క్లారిటీ ఉంటుంది. అవును. నా ప్రకారం అయితే 13 రోజుల తర్వాత ఎవరు ఏం కనుక్కోలేరు, జస్ట్ హెయిర్ ట్రిమ్ చేసినట్టుగా ఉంటుంది అంతే. అంతకు ముందు వరకు ఎవరికైనా ట్రాన్స్ప్లాంట్ తెలుస్తుంది, ఎవరికి తెలియకూడదని 13 రోజులు పెట్టుకుంటే మంచిది. ఎవరికి తెలిసినా పర్లేదు, క్లాత్ కట్టుకుంటా అంటే 5 days కూడా చాలు అనేది. బట్ బియర్డ్ అయితే ఏమీ తెలియలే కదా, అసలు చేసినట్టు కూడా తెలియదు. కాబట్టి ఒకసారి చూపించండి బియర్డ్ ఎక్కడ తీసామో కూడా తెలియడం లేదు. సో చాలా న్యాచురల్గా అయితే ఉంది. అట్లే కొంచెం బెండ్ అవ్వండి, న్యాచురల్ ఇక్కడే ఫ్రంట్ బెండ్ అవ్వండి. చూడండి ఇక్కడంతా చేసాం మనం. ఇప్పటి నుంచి ఈరోజు బాగా రుద్దుకొని వాష్ చేసుకోవాలి, అసలు ఏమవుతుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనం బ్యాక్ సైడ్ హెయిర్ అంతా ట్రిమ్ చేసేసి ఆరవేసేసాము. ఇదంతా నార్మల్ అయిపోతుంది 10 రోజుల్లో. ఆయనకు న్యాచురల్గా మళ్ళీ హెయిర్ కూడా వచ్చేస్తుంది. సో అదనమాట. సో చాలా న్యాచురల్గా అయితే ఉంది. సో 13 days అనేది ఒక మార్క్ చాలా మందికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళకి. అప్పటి నుంచి ఎవరికి ఏం తెలియదు అన్నట్టు. సో మన ఆఫీస్లో బాస్ కూడా చెప్పాల్సిన పనిలే అదన్నట్టు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మహేశ్వరరావు.